భజంత్రులు ఆపమని చెప్పు. అన్నా పంతులు వస్తున్నాడు. నమస్కారం. రండి 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 రండి. అరే వీడు పంతులా మట్టి దిబ్బరా? అసలు వీడికి మంత్రాలు వచ్చరా? కోచింగ్ తీసుకొచ్చానండి. హోలీ బేరం మీద దీవించండి. అన్న మంచిది అవుతాడు. టైం అయిపోయింది. నువ్వు పదన్నా. అరే పదండి. పైన కూర్చోబెట్టండి. అమ్మాయిలంతా రెడీయా? రాన్నరా నువ్వురా. అమ్మయ్యా. ఓ కేశవాయనమా, గోవిందాయనమా, ఓ నారాయణమా, ఓ లక్ష్మీ నరసింహ, ఆ ఒక్కల పక్కన పెట్టు, ఆ దక్షిణ నా చేతిలో పెట్టు. స్టాప్. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందిరా. లేదండి, ఇదే మొదటిసారి వింటున్నారు. అన్నా పురోహితుల వాయిస్లన్నీ ఒకేలా ఉంటాయి. నువ్వు కానివే కానీ ఓ గోవిందాయనమా, ఓ మాధవాయనమా, తాలిగట్టి మంగళసూత్రం తీసుకోండి. ఓ మంగళ్యం తంత్ర భవని నేతన భజంత్రులు భజంత్రులు. ఇక్కడెక్కడో బాంబు పేలబోయే సౌండ్ వినిపిస్తుందిరా. బాంబు లేదేం లేదు. అంతా నీ భ్రమన్నా. తాలిగట్టన్నా. భ్రమ కాదు, ఆయన విన్నది కరెక్టే. బాంబు సౌండే. చూసావా, నా ఇయర్స్ కరెక్ట్ గా క్యాచ్ చేశాయి. ఎక్కడా బాంబు? ఎక్కడా? ఇదిగో. ఓ నీదుంపదగా అదేమన్నా వడ్డానం అనుకున్నావు, నడువు చుట్టుకున్నావు, పేలిపోతే తీసేవే. మీరు తాళి కట్టి శోభనం అయ్యే వరకు ఇది నా నడుముకే ఉంచుకుంటాను. ఇది నా సెంటిమెంట్. సెంటిమెంటా? అవునండి, మా నాన్న ఎల్టీటీఈ బెల్ట్ బాంబుతో చనిపోయాడు. తాళి కట్టించుకొని శోభనం అయ్యే వరకు ఈ బెల్ట్ బాంబు తీయొద్దని, అప్పుడే నా ఆత్మ శాంతిస్తుందని చెప్పి చనిపోయాడు. నీ సెంటిమెంట్ తగలయ్యా. త్వరగా వెళ్ళి ఆ బాంబు తీసేవే. రే శుభం అంటూ పెళ్లి చేసుకోకపోతే ఫస్ట్ కేసు ఏంటి ఇలా అయింది? ఏం బాధపడకన్నా, ఇంకా చాలా మంది లైన్లో ఉండరు. నెంబర్ 2 రా కూర్చో. నువ్వు మంత్రా చదవా. నువ్వు మంత్రా చదువు. ఓ శుక్లాంబర గారు విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న. నాకు 3వ నెల. అదృష్టమన్నా, నువ్వు కష్టపడకుండా నీకు వారసులు వస్తున్నాడు. ఏంటి 3వ నెల? ఫ్రెష్ గా పెళ్లి చేసుకుందాం అంటే సెకండ్ హ్యాండ్ దొరికిందేంట్రా? చూసావన్నా, కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతారంటారు. ఇదే అన్నా. పెళ్లి అవుతున్నావు మద్దతు చేస్తా నిన్ను. ఏ తల్లి నీకు దండం. లే లే లేకడితే పర్వాలేదు, నా బాధపడబాక ఇంకా 3 ఉన్నారు లైన్ లో. ఏంట్రా ఉండేది? మాధవాయనమా, కేశవాయనమా. వీడిని ఎక్కడో చూసినట్టు డౌట్ గా ఉందిరా. చూసి ఛాన్సే లేదన్నా. డిస్కషన్స్ తర్వాత ముందు పని కానీ నువ్వు వచ్చి కూర్చో. అమ్మాయి నువ్వు మంత్రా చదువు. కేశవాయనమా, మాధవాయనమా, గోవిందాయనమా, ముందు తాళి కట్టిపించు. తాళిపట్టు తీసుకోండి. ఏవండి, చిన్న రిక్వెస్ట్, నాకు తాళి నడుము కట్టండి. తాళి నడువు కట్టడం అంటే మెళ్ళో కదా కట్టేది? అవునండి, నాకు మెళ్ళో తాళి కట్టిన వాళ్ళందరూ ఫస్ట్ నైట్ లోనే పోయారండి. అందుకే సెంటిమెంట్ గా మిమ్మల్ని నడుము కట్టమంటున్నాను. తాళి బొట్టు నడుము కట్టాలా? అమ్మాయి నీ నడుము కట్టాడనుకో అన్న బతుకుతాడంటావా? అందుకే కదండి టెస్ట్ చేస్తున్నాను. ట్రై చేయన్న, ట్రై చేయి. టెస్టింగ్ అని తెలుసు కూడా తాళి బొట్టు కట్టమంటున్నావు. నేను పోతే నా కబ్జా నొక్కేద్దాం అనుకున్నావా? చంపుతా. నాకంత అదృష్టం కూడా నాన్న. టెస్ట్ చేసుకో, టెస్ట్ చేసుకో. ఏంటమ్మడు, నీ నడుముకు తాళి బొట్టు కట్టి నా జీవితాన్ని నేను వేస్ట్ చేసుకోను. లే 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 లే. అమ్మా ఏంట్రా ఇది? ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుతుందిరా. సంథింగ్ రాంగ్. నువ్వేం బాధపడకన్నా, ఇంకా 2 అమ్మాయిలు ఉన్నారు. నెక్స్ట్ అమ్మాయిని వచ్చి కూర్చో. నువ్వు మంత్రాలు కానీ నువ్వు కానీ మాంగళ్యం తంతునామే. మంత్రాలు డైరెక్ట్ తాళిపట్టు తీసుకోండి. ఏమ్మా నీకేమన్నా ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఉంటే ముందే చెప్పు. అది అన్న ఆ అమ్మాయిని చూస్తే కనబట్లే మిస్ వరల్డ్ లా ప్రియాంక చోప్రా ఫ్రెష్ గా ఉంది. గ్యారెంటీనా? 110% గ్యారెంటీ. ఏమండి మీరు ఇంత గ్లామర్ గా ఉన్నారు, మీరు ఏ కాలేజ్? నేనా? కాలేజా? మమ్మీ డాడీ కావాలి. ఉండమ్మా, డాడీ ఇప్పుడే రెడీ అవుతున్నారు. డాడీ అంటే అమ్మాయి ఎక్కడ పోజు కొట్టి ఇంకా కూర్చున్నావా? లే లే లే. ఒరే ఇవన్నీ ఇలా జరగటం చూస్తుంటే ఇదేదో మ్యాచ్ ఫిక్సింగ్ అని నాకు డౌట్ గా ఉందిరా. వీడు కాదు కదా. ఆగండి. బావా బావాలేదు గీవాలేదు, కూర్చో. రేయ్ ఇన్నాళ్ళు ఈ నరసింహలో బ్రహ్మానందాన్ని చూశారు. గట్టిగా కళ్ళెర్ర చేస్తే అమరీష్ పురిని చూస్తారు. కామెడీ సీన్స్ లో సీరియస్ ఫైట్ ఎందుకురా? వీడెవడండి బాబు, నా పెళ్ళాం మెళ్ళో తాలి కడతానంటాడు. పెళ్ళం అయితే మెళ్ళో తాళి పట్టేదమ్మా. ఏయ్ 2 కళ్ళు పెట్టి సరిగ్గా చూడు, 2 తాళిబొట్లు కనపడతాయి. అన్నా ఏంట్రా? 2 తాళిబొట్లున్నాయి అల్లా. అరే 5 పెళ్లిళ్ళు చేసుకోమని సలహా ఇచ్చింది నువ్వే కదరా? నువ్వే కదా. అన్నారనుకో, నాకు అది- తప్పకుండా వదులుతా. కొట్టండి.
మధ్యాహ్నం తద్దినం పెట్టుకోవడానికి వెళ్ళాలి. తద్దినం ఉందా? అసలు నువ్వు పెళ్ళి ఎక్కడ చేసినవరా? ఇంకా అమ్మాయి లేరు కదన్నా. నీకు కూడా ఈ విషయం తెలిసిపోయిందారా? రే అన్నా నేను మొదటి నుంచి నిన్ను అబ్జర్వ్ చేస్తానే ఉన్నాను రా. అసలు నువ్వెవడవి, నీ బాబెవడరా? మరండి మరేమో ఐరన్ లెగ్ శాస్త్రి అండి. అదే నువ్వు లెగ్ పెట్టిన దగ్గర నుంచి నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను రా. ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. రే అన్నా వీళ్ళ బాబుని నేను కొట్టి 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 నా కాళ్ళు చేతులు పడిపోయినా. అన్నా వీడి సంగతి నువ్వు చూసుకో. నువ్వు వదిలే. చూసుకో. నేను చూసుకుంటా. సరిగ్గా కొట్టరా.